హైదరాబాద్ చింతల్ బస్తీలో ఆపరేషన్ రోప్ చేపట్టారు. బస్తీలోని ఫుట్పాత్లపై ఉన్న వందలాది షాపులను తొలగించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాజిద్ హుస్సేన్ కూల్చివేతలు ఆపాలని కోరినా అధికారులు వెనక్కి తగ్గలేదు. దీంతో అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దశాబ్దాలుగా వ్యాపారం చేసుకుని బతుకుతున్నామని షాపులు తొలగిస్తే ఎలా బతకాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సామాన్లు కూడా తీసుకొని ఇవ్వకుండా కూల్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ చింతల్ బస్తీలో ఆపరేషన్ రోప్ చేపట్టారు. బస్తీలోని ఫుట్పాత్లపై ఉన్న వందలాది షాపుల్ని తొలగించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాజిద్ హుస్సేన్ కూల్చివేతలు ఆపాలని కోరినా అధికారులు వెనక్కి తగ్గలేదు. దీంతో అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దశాబ్దాలుగా వ్యాపారం చేసుకుని బతుకుతున్నామని షాపులు తొలగిస్తే ఎలా బతుకుతామంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సామాన్లు కూడా తీసుకొని ఇవ్వకుండా కూల్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. लोग क्या करें मालूम, अपनी शायरी कर लिया, हट गए। చింతల్ బస్తీలో ఆక్రమణల కూల్చివేతకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఏదైతే ఆపరేషన్ రోప్ పేరుతో చింతల్ బస్తీ ఇటు నిర్వహించినటువంటి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించినటువంటి డ్రైవ్ ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా దాదాపు 100కు పైగా కూల్చివేతలు అయితే చేశారు. దాదాపు కిలోమీటర్ మేర ఉన్నటువంటి రోడ్డుకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెండు వైపులో ఉన్నటువంటి ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూల్చివేతలతో ఒక్కసారిగా ఇటు చింతల్ బస్తీ అంతా కూడా ఛిద్రమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దారం నాగేందర్, మరోవైపు నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కూల్చివేతలు ఆపాలని కోరినా కూడా అధికారులు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా గొడవ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజాము వరకు కూడా దాదాపు 100కు పైగా దుకాణాలను ఫుట్పాత్ మీద ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించడంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి అయితే దారుణంగా ఉందని చెప్పవచ్చు. సో దశాబ్దాలుగా వ్యాపారాలు చేసుకుని బతుకుతున్న తమ షాపులను తొలగిస్తే ఎలా బతకాలి అంటూ కూడా అక్కడ బాధితులు ప్రశ్నిస్తున్నారు. సో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపుల్లో సామాన్లు కూడా తీసుకొని ఇవ్వకుండా కూల్చివేతలు చేశారంటూ కూడా ఒకంత ఆ బాధితులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆపరేషన్ రోప్ పేరుతో ఇటు ఖైరతాబాద్, సికింద్రాబాద్, దాంతో పాటు ఏదైతే సెంట్రల్ సిటీ మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా ఫుట్పాత్ ఆక్రమణలను ట్రాఫిక్ పోలీసులు తొలగిస్తున్నారు. సో అందులో భాగంగానే చింతల్ బస్సులో నిత్యం కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో అక్కడ వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతూ ఉంటారు. ఫుట్పాత్ ఆక్రమణలు చేసేసి రోడ్డు మీదకి వచ్చేసి వ్యాపారాలు పెట్టడం మూలంగానే ఈ ట్రాఫిక్ అంతా జామ్ అవుతుందంటూ కూడా ఏదైతే ఇది ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రోడ్ అంతా కూడా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో గత 2 రోజుల నుంచి కూడా అక్కడ ఆపరేషన్ రోప్ అనే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే చింతల్ బస్తీలో ఉన్నటువంటి దాదాపు కిలోమీటర్ మేర ఉన్నటువంటి ఆ వ్యాపార సముదాయాలు కానివ్వండి, ఫుట్పాత్ మీద ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ కి సంబంధించినటువంటి దుకాణాలన్నీ కూడా జేసీబీల సహాయంతో ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. నిన్నటి నుంచి కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దారం నాగేందర్ 2 రోజులు ఆపాలి, దాని తర్వాత దాన్ని ఏం చేయాలనే దాని మీద క్లారిటీ తీసుకోవచ్చు అంటూ కూడా చెప్పినా కూడా ఇటు అధికారులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మరోవైపు మస్జిద్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కూడా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అధికారులు మాత్రం వెనక్కి తగ్గకుండా ఆ కూల్చివేతలన్నీ కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో చింతల్ బస్తీ పరిసర ప్రాంతాల ఆ రోడ్డు మార్గంలో వెళ్తున్న అందరికి కూడా ఒక్కసారిగా ఆ పరిస్థితి చూస్తే మాత్రం ఒకసారిగా అర్థమవుతుంది. పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలు జరిగాయని మాత్రం అక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఏబిఎస్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా మనకు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.